హాయ్ అండి. వేసవి వచ్చేసింది అంటే ఇక పిల్లలకి నీళ్లతో ఆడుకోవడం అంటే ఎంత సరదానో కదా. అయితే ఆ సరదా ఎప్పుడూ సురక్షితంగా ఉండాలి. ఈరోజు మనం పిల్లలకి ఈత నేర్పించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒక క్లియర్ స్టెప్ బై స్టెప్ గైడ్ లాగా తెలుసుకుందాం. ముందుగా అసలు ఈత ఎందుకంత మంచిది అంటారంటే ఇది కేవలం ఒక ఎక్సర్సైజ్ మాత్రమే కాదండి. పిల్లల శారీరక మానసిక ఎదుగుదలకు చాలా హెల్ప్ అవుతుంది. నీటిలో వాళ్లంతట వాళ్లు కదలడం వాళ్లలో ఒక పెంచుతుంది. ఇది లైఫ్ లాంగ్ వాళ్లతో ఉండే ఒక గొప్ప స్కిల్ అన్నమాట. కానీ ఈ సరదా కాస్త సేఫ్గా ఉండాలి కదా. మరి దానికోసం మనం వేయాల్సిన మొట్టమొదటి చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి? ఆ ప్రశ్నకు సమాధానమే మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. సరే, ఫస్ట్ ఫేజ్ ప్రిపరేషన్. అంటే మనం పూల్కి వెళ్ళకముందే ఏం చేయాలో చూద్దాం. ఎందుకంటే సరైన ప్రిపరేషనే సేఫ్ స్విమ్మింగ్కి పునాది అన్నమాట. సరే, పిల్లల్ని ఈతకి తీసుకెళ్లే ముందు కొన్ని హెల్త్ రూల్స్ ఉన్నాయండి. ఇవి చాలా ముఖ్యం. ఫస్ట్, వాళ్ల వయస్సు కనీసం 5 ఏళ్లు దాటి ఉండాలి. ఒకవేళ జ్వరం, జలుబు వంటి ఉంటే అస్సలు వద్దు, కాస్త వాయిదా వేయండి. ఇంకో విషయం, తిన్న వెంటనే ఈత కొట్టించడం చాలా డేంజర్. సో భోజనం తర్వాత ఒక 2 గంటలైనా గ్యాప్ ఇవ్వాలి. మూర్ఛ వ్యాధి ఉన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని ఈతకు దూరంగా ఉంచడమే మంచిది. ఇప్పుడు స్విమ్ బ్యాగ్లో ఏమేముండాలో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ కిట్. ముఖ్యంగా ఈత నేర్చుకుంటున్నారంటే లైఫ్ జాకెట్ మస్ట్ అండ్ షుడ్. తర్వాత కళ్లను కాపాడుకోవడానికి గాగుల్స్, జుట్టు కోసం హెడ్ క్యాప్, ఎండ నుండి స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి సన్ స్క్రీన్ అస్సలు మర్చిపోవద్దు. మరి చిన్నపిల్లలైతే వాళ్లకా స్విమ్ ట్యూబ్ ఉంటే ఇంకా కొంచెం సేఫ్గా ఫీల్ అవుతారు. ఓకే, ప్రిపరేషన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్, నీళ్లలోకి దిగాక పాటించాల్సిన రూల్స్ ఏంటో తెలుసుకుందాం. ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన రూల్ అండి. వాటర్ సేఫ్టీలో నంబర్ 1 రూల్ ఇదే: పెద్దవాళ్ల పర్యవేక్షణ. పిల్లలకి ఎంత బాగా స్విమ్మింగ్ వచ్చినా సరే వాళ్లను ఒక్క సెకండ్ కూడా ఒంటరిగా వదలకూడదు. మన కన్ను ఎప్పుడూ వాళ్ల మీదే ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండటమే కాదు, పిల్లలకి కూడా కొన్ని రూల్స్ చాలా క్లియర్గా చెప్పాలి. పూల్ దగ్గర పెట్టిన రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్పాలి. సరదాకైనా నీళ్లు మింగకూడదని చెప్పాలి. ముఖ్యంగా నేర్చుకునేటప్పుడు నీళ్ల కింద దాక్కోవడం లాంటివి చాలా డేంజర్ అని చెప్పాలి. ఇంకోటి, లోతు తెలియకుండా నీళ్లలోకి దూకడం అస్సలు చెయ్యకూడదని గట్టిగా చెప్పాలి. అలాగే ఈత కొట్టటానికి కూడా బెస్ట్ టైమ్స్ ఉంటాయన్నమాట. ఉదయం పూట లేదా సాయంత్రం వేళల్లో అయితే ఎండ ఎక్కువగా ఉండదు కాబట్టి చాలా బావుంటుంది. ఒకవేళ పొద్దున 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య స్విమ్మింగ్కి వెళ్తే మాత్రం సన్స్క్రీన్ పక్కాగా వాడాలి. ఇది మర్చిపోవద్దు. సరే, ఇప్పుడు మనం చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన విభాగానికి వచ్చాం. దీన్ని చూసి భయపడక్కర్లేదు. ఇది జస్ట్ ఒక ప్లాన్, ప్రిపేర్డ్నెస్ కోసం. అనుకోకుండా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా ప్రమాదం జరిగిన మొదటి గంటను డాక్టర్లు గోల్డెన్ అవర్ అంటారు. కానీ నీళ్లల్లో మునిగినప్పుడు మనకు అంత టైం ఉండదు. నిజానికి నీళ్లల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ మొదటి 2-3 నిమిషాలున్నాయే, అవే చాలా చాలా కీలకం. ఆ టైంలో మనం కరెక్ట్గా స్పందిస్తేనే ప్రాణాలు కాపాడగలం. అందుకే వెంటనే రియాక్ట్ అవ్వడం చాలా అవసరం. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే కంగారు పడకుండా ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్, వెంటనే వాళ్ళని సేఫ్గా నీళ్లలోంచి బయటకు తీసుకురావాలి. తర్వాత వాళ్ళని కుడివైపుకు తిప్పి పడుకోబెట్టి పొట్టమీద, ఛాతిమీద మెల్లగా నొక్కాలి. లోపలికి వెళ్లిన నీళ్లు బయటికి రావడానికి ఇది హెల్ప్ అవుతుంది. వెంటనే శ్వాస ఆడుతుందో లేదో చెక్ చేయాలి. అవసరమైతే నోటి ద్వారా గాలి అందించాలి. అదే టైంలో వాళ్ల శరీరం చల్లబడకుండా చూసుకుంటూ వీలైనంత త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్లాలి. సో మనం ఇప్పటిదాకా చూసిన ముఖ్యమైన విషయాలివి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, సరైన జాగ్రత్తలు తీసుకుంటే స్విమ్మింగ్ అనేది భయపడాల్సిన విషయం కాదు. అది చాలా ఆనందాన్నిచ్చే ఒక మంచి అనుభవం. ఒక్కటి గుర్తుంచుకోండి, సరైన ప్రిపరేషన్ ఇవే మనల్ని ఎలాంటి ప్రమాదం నుంచైనా కాపాడతాయి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు. ఈ సమ్మర్లో పిల్లలు నీళ్లలో చాలా కాన్ఫిడెంట్గా, సేఫ్గా, ఫుల్గా ఎంజాయ్ చేయగలరు. ముగించే ముందు ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ ప్రిపరేషన్, రూల్స్ ఫాలో అవ్వడం, ఎమర్జెన్సీ ప్లాన్, ఈ సూత్రాలు కేవలం స్విమ్మింగేనా? లేదంటే మన ఫ్యామిలీతో చేసే ప్రతి ట్రిప్ని, ప్రతి అడ్వెంచర్ని ఇంకా సేఫ్గా మార్చుకోవడానికి కూడా ఇవి ఉపయోగపడతాయంటారా? ఒకసారి ఆలోచించండి.